ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 30వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చతుర్థి మే 29వ తేదీ అనగా వారం నాడు రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పంచమి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి మే 31వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10 గంటల 38 నిమిషాల నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 29 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం పుష్య మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 29 నిమిషాల నుండి మే 31వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకు. కరణం వణిజ మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు. విష్టి మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. భవ మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి మే 31వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 23 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 7 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషంల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 10 గంటల 3 నిమిషాల నుండి 11 గంటల 34 నిమిషాల వరకు. తదుపరి ఉదయం 5 గంటల 22 నిమిషాల నుండి 6 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషముల వరకు. అమృతకాలము సాయంత్రం 7 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 42 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయము సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు. చంద్రోదయము మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8 గంటల 36 నిమిషాలకు. చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 10 గంటల 42 నిమిషాలకు. సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మే 30వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం పడమర. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఒక శుభవార్త ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. రోజంతా కూడా సానుకూలమైన ఫలితాలు, విశేషమైన ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో సైతం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు తాము తలపెట్టే ప్రతి పనిని కూడా క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ధనానికన్నా కూడా వ్యక్తిగత గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేస్తారు. అనవసరమైన భయాందోళనలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ రోజు తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. కొంతమంది వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే మరికొంతమంది రుణ ప్రయత్నాలను చేస్తారు. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మీకు మనోధైర్యాన్ని పెంచుతారు. అయితే ఈ రాశివారు తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఆందోళన చెందడానికి బదులు పరిస్థితిని పరిష్కారం చేసుకునేటందుకే ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్లో కొన్ని శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను వేసుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా స్నేహితులతో సమావేశమయ్యే అవకాశాలు కూడా లభిస్తాయి. మరికొంతమందికి ఈ రోజు తమ ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వారిని కలుస్తారని చెప్పవచ్చు. దీని ద్వారా మీ ఆనందం మరింత రెట్టింపవుతుంది. ఈ రాశివారు ఇతరుల దృష్టిలో తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేటందుకే ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రేమకు ప్రాధాన్యతనిచ్చేవారు ఈ రోజు ఎక్కడికైనా వెళ్లేటందుకు ప్రణాళికలను వేసుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు పొందే అవకాశం లభిస్తుంది. కష్టపడి పనిచేస్తే గనక తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలను వింటారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉండే ఎవరి పట్లైనా మీకు మంచి భావాలు కలుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఒక క్రమబద్ధంగా చేసుకుంటే గనక సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈరోజు ఈ రాశికి సంబంధించిన మహిళలు
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రదేశాలకు మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లటం వలన ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో సైతం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇతరులకు సలహాలు ఇచ్చే బదులు తమ సొంత నిర్ణయాలకు తాము ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి. కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు సాధించిన విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు తమ పనిని తాము గంభీరంగా పూర్తి చేసుకుంటారు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకునేటందుకై ప్రణాళికలను వేసుకుంటారు. వ్యాపార సంబంధాలు పెంచుకుంటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి. అనవసరమైన భయాందోళనల నుండి తప్పుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ అజాగ్రత్త కారణంగా ఏదైనా ఒక మంచి ప్రాజెక్టును చేజేతులారా పోగొట్టుకుంటారు. దీనివలన మీకు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. ఏదైనా పని గురించి మనసులో ప్రతికూల ఆలోచనలు ఉంచుకోకపోతే మంచిది. లేదంటే ఆ పనిని పూర్తి చేయటంలో మీకు సమస్యలను మీకు మీరే సృష్టించుకున్న వారవుతారు. అయితే ఈ రాశి వారికి అదృష్టం పూర్తి మద్దతునిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఎదుటివారికి సహాయం చేసేటందుకు ముందుకు వస్తారు. అంతేకాదు వారి కోసం కొంత డబ్బును సైతం ఖర్చు చేసేటందుకు ఏర్పాటు చేసుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయంలో ఈ రాశివారు ఆనందించే విధంగా శుభ సమాచారాలను వింటారు. విశేషమైన ధనలాభాలు ఈ రోజు ఉంటాయి. ఈ కారణంగా పొదుపు ప్రణాళికలను సైతం చేపడతారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా ఆశించిన మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. అయితే సాధారణంగా ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించడంతో పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మరిన్ని ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.